సర్లే చూద్దాం ఏం చేస్తాం ఏమైంది మన బతకాలు ఏమైంది మనం భయపడతామంటే వాళ్ళు వచ్చి మనం ఇంట్లో నుంచి తప్పదు వస్తానులే ఇంకా మీరే ఇంటికి కూడా పోయినట్లే వస్తానులే ఇంకా మీరు వచ్చి ఇంట్లో కన్నా పోతే మన చేతులు ఏముంటుంది మూడు చేసింది కాదు కదా ఏమో దురదృష్టము సడన్గా బతికిండి సాధించచ్చు ఎవరినైనా అందుకే ఎవరు సాధిస్తాం చెప్పు బతికిండి ఎవరికన్నా చెప్పింటే పోలీసు వచ్చి నిజంగా తప్పు జరిగింది వాడి మాట పెరిగేస్తుంది అందుకే ఏం సాధించేది మనం ఎంతమంది చూడు వాళ్ళ ఆయన ఇంతమందికి ఏం చేయగలం ఇంకొక ఆడబిడ్డలు కూడా బాగుంటారు సార్ మగబిడ్డలు కూడా భయం ఊరికే కాదు దానికి కూడా మీకే కాదు ఊరిలోనే కాదు ఆడబిడ్డ ఉండాలి సార్ అంత మటుకు చేశాను సార్ చెప్పాలి ఎవిడెన్స్ కావాలి అందుకే ఫోన్ ఏమన్నా జరిగింటే ఫోన్లో తెలిసిపోతుంది తప్పు చేస్తాను వాటి నుంచి మనకు క్లియర్ ఏదన్నా తప్పు జరిగితే మనకి చేయబడుతుంది తప్పు జరగకుండా ఉండి మనం చేస్తే మన పాపం అది నేను చెప్పింది నిజంగా తప్పు చేసినాడా లేదా అనేది తెలుసా తప్పు చేసింటే 100% శిక్ష పడాలి తప్పు చేయకుండా మనం శిక్ష చేయడం తప్పు ఉంటాం కాబట్టి నేను చెప్పిన తేలుస్తారు కదా పోలీసు వాళ్ళు తేలుస్తారు చూడండి సరే అబ్బాయి సెల్ కూడా సీజ్ చేస్తాం అబ్బాయి సెల్ కూడా సీజ్ చేస్తే మీకు ఎవిడెన్స్ అవును అవును దాన్ని బట్టి యాక్షన్ సార్ ఏం చేస్తాం మన చేతిలో ఇంకేం లేదు మనం ఏం చేయలేము మన చేతిలో ఏమీ లేదు పాప ఆ నిర్ణయం తీసుకోకుండా ఏదైనా నిజంగా తప్పు జరిగింటే ఎవరికన్నా చెప్పింటే ఇంకొక రకమైన యాక్షన్ మనం చేసేదానికి ఉండిండు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు నష్టం జరిగింది తల్లిదండ్రులకు కాలేజ్ అందరికీ నష్టం పోలీసులకు ఎవరికో చెప్పినా కూడా మనం యాక్షన్ ఎవరికి చెప్పినా యాక్షన్ తీసుకుని నాకు చెప్పినా కూడా ఒక మాట నాకు చెప్పినా కూడా నేనైనా చెప్పి ఇమీడియట్గా చేసిండచ్చు దురదృష్టం ఏం చేయాలని మా అన్న వాళ్ళు ఇద్దరు మా తమ్ముడు మా అన్న వీళ్ళు ఉన్నారు మీరు అదరు అంతే మేము మాతో నీకు ఇబ్బంది ఉండదు మేము ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఉంటాము ఇది ఎవరు తీర్చలేనటువంటి లోటు కదా దీనికి మీకు ఏదన్నా మంచో చెడ్డో ఇబ్బంది వస్తే మేము అందరూ ఉంటాం ఇబ్బందిలే దీన్ని ఏ రకంగా తీర్చాలనో మాకు ఆ పాపని ఇంకా మనం వెనక్కి తెచ్చే పరిస్థితి లేదు సమయం ఆ పాప నిర్ణయం తీసుకున్న తర్వాత మన చేతిలో ఏమీ లేకుండా ఉంది కదా అని ఎలక్షన్లప్పుడు కూడా ఈయన కూర్చొని ఈడ వచ్చి ఈడ కూర్చొని
ఇంట్లో ఈడే జ్యూస్ తాగి ఈడ ఇంటికాడి నుంచి పోయింది, కూర్చొని కుర్చీలు వేసి ఈడ కూర్చొని పోయినా. మంచిది, వీలైతే ల్యాబ్ కూడా పంపిస్తాం పంపించండి, ఫోన్ సార్. అవును సార్. మన వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా జరిగిందనేసి మనము మధ్యాహ్నం 2 గంటలకు తల్లిదండ్రుల పైన కేసు పెట్టాలంటారు మన తల్లిదండ్రుల పైన ఎందుకు కేసు కట్టాలి మీరు అన్నారు? గంగవరంలో అది వాళ్ళు సీట్ ఇవ్వనుంటే మీ దగ్గర ఇచ్చిన ఒక సీటు మంచి మార్కులు వచ్చినాయి, అవార్డు కూడా సంపాదించుకున్నా కూడా. ఎస్ఐ అవుతానైనా నేను చదివించి గౌరీ ఉన్నది మన చేతిలో ఏం లేదు కదా, జరిగింది దురదృష్టం. ఏడుస్తుండు గౌరీ, ఊరికి ఎందుకు ఏడుస్తాడు? అంత సీట్ ఇచ్చింది కూడా మీరే. ఏడు ఊర్లోనే చేసుకున్నా, బండ పైకి పోయిందా? సాయంత్రమా అర్లీ మార్నింగ్ 5:30 మార్నింగ్ బాత్రూమ్ పోతానని చెప్పేసి అర్లీ మార్నింగ్ 5:30. అది మబ్బు, అప్పుడు మంచు, ఏం తెలిసిందే కూడా. గలాట్ ఏదో జరిగిందంటే ఆ పాపకి మనకి అక్కడ అది మనస్తత్వం పెట్టుకొని చెప్పలేము మాకు. నిరపరాధిని మనం శిక్షించడం కూడా మన తప్పు అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో మనకు కూడా నష్టం ఇబ్బంది అవుతుంది, అది మనకు కరెక్ట్ మంచిది కూడా కాదు. నిజంగా తప్పు అతని నుంచి జరిగిందంటే 100% వాడు 100కి 100 భాగాలు శిక్షించాల్సిందే తప్పకుండా అవుతుంది. వాడి సంబంధం ఉందా లేదా, వాడికి ఏం జరిగిందనేది పోలీసు ఎవిడెన్స్ తీసుకొని వీళ్ళకి రాకుండా ఫోరెన్సిక్ పంపిస్తే క్లీన్గా వచ్చేస్తుంది. పోలీసులన్నా మనం అది చేసినాడు అనుకో, ఫోరెన్సిక్స్లో నీకు అవేం రావు. కాబట్టి మీరు 2 ఫోరెన్సిక్ పంపించేయండి, ఫోరెన్సిక్ పంపించి మొత్తం ఎవిడెన్స్ తెప్పించేయండి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలని డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. సరేనా? ధైర్యంగా ఉండు, మన చేతిలో పాపా ధైర్యంగా ఉండి ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఈ పాప చిన్న పాప కదా, పెద్ద పాప కొడుకు ఇంకా ఇక్కడ తమ్ముడు ఓడే కొడుకు, ఇది కూతురునా? మధ్యలో పాప పిల్లోడు పెద్దోడు, రెండో పాప. నువ్వేం చేస్తాడమ్మా? ఏడా తిరుపతిలో బాగా చదివిస్తాడు. వాళ్ళకే పాపం పిల్లలకే చేసిన. ఏం చేస్తాం, పిల్లల్ని చూసి ధైర్యంగా ఉండాలని చెప్పి జరిగింది దురదృష్టం, మన చేతిలో లేదు, ఎరికి తీసుకువెళ్ళాము. జరగాల్సిన 100% ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా 100% మనం చేయాల్సిన 100% న్యాయం చేస్తాను. ఇబ్బంది ఏం లేదు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా చదివించుకునే వాళ్ళకన్నా ధైర్యం రావాలనేది బాధ మాకు. నేను ఊర్లో లేను, అదే మన మనీ నాకు నిన్న చేసా ఫోన్. కూర్చో చెప్తా, కూర్చో కూర్చో లేదు చెప్తా, కూర్చో చెప్తా, కూర్చో కూర్చో ఈడ.
పాప మనం ప్రైవేట్కి వేసిన తర్వాత అనేసి మన పెట్టిన కాలు వ్యాన్ కాడికి పోయినాం వాణి కాలేజ్ దినము వాయిన వస్తుందా వాణిలో ఓన్లీ గర్ల్స్ ఉంటారు, బాయ్స్ అసలు వ్యాన్కి రారు. ఇక్కడ నుంచి తెచ్చుకుంటే కాలేజ్ ముందరే పెడతారు, స్టాపింగ్ ఎక్కడా లేదండి. పాప వ్యాన్ పోయి వస్తా ఉంది. డ్రైవర్ అనేవాడు మధ్యలో వాణి మదర్ తెరేస్ కాలేజీ నుంచి జనాలు పికప్ చేసుకుంటారు మగపిల్లలు జనాలు మనకి ఈ బండ్లోనే మనకి ఫస్ట్ చేర్చుకునేటప్పుడు ఏం చెప్పారు, ఆడబిడ్డలు మాత్రమే చెప్పినారు, వ్యాన్కి వచ్చేది ఆడబిడ్డలు మాత్రమే వస్తారు, మన కాలేజీ బాగుంది చేర్చుకుంటాము అని చెప్పారు. సరేలే మన బిడ్డ బాగా చదువుకుని దీంతో మనం డబ్బులు కట్టి వ్యాన్కి కాలేజీకి కట్టి చదివించినాము. వీళ్ళు ఏం చేసి మదర్ తెరేస్ కాలేజ్ ఇక్కడ పిల్లల్ని ఎక్కించుకొని పిల్లల్ని మంచిగా పరిచయం చేసుకుంటూ ఇది పాపని డిస్టర్బ్ చేసి ఆరోపణలు పెట్టించేవాడు, పాపని ఎక్కడో లేక చేసి పెట్టినాడు వాడు. దాంతో మాకు కొంచెం బాధ అయింది. దయమని ఉంటే నేను మీరే చేయండి. ఖచ్చితంగా కాదంటే అనుమానంలే, కాకపోతే ఈ సందర్భం జరగడం సడన్ గా నిర్ణయం తీసుకుంది పాప. నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఎందుకు జరగాలి, కారణం ఏం కావాలి, బలమైన కారణం కాకపోతే నిర్ణయం తీసుకోవాలి. బలమైన ఏమి దండించలేదు మనకు ర్యాలీ మనం దండించేది మీరు దండించినారని కాదు, ఆ పాప ఏమైనా అవమానం ఫీల్ అవమానంతో ఫీలింగ్ అయింది. వాడు వాళ్ళ పేరు ఏం పేరు మార్పాలన్నట్టు కదా. వాడేదో మానసికంగా హింసించినాడు బాబుని, అందుకు ఫోటోలు ఏవేవో పెట్టేసి ఇది చేసినాడంట. దానికి బాబు వానికి ఇదైపోయింది. వాడు ఏం చెప్పినాడు ఏమో తెలియక ఏమైనా ఉన్నాయి రికార్డెడ్ కదా మనకు, మనకి ఏదో కొన్ని ఉన్నాయి ఫోన్లో ఉంటాయి కదా అన్నీ. ఫోన్లో ఉండేటువంటి పోలీసు వాళ్ళకి ఇచ్చినాడు ఫోను. ఏమి ఇచ్చింది వాడికి మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ రాయించినప్పుడు ఆ అమ్మాయి ఫోన్లో నెంబర్ ఉంటే వాడికి ఫోన్ చేసినాం. ఫోన్ చేసి ఏమరా బాబు నువ్వు ఏమవుతావు, ఏమి పరిస్థితి, ఎందుకు నువ్వు ఈ విధంగా చేసినావు అంటే, నేను తీసుకునేది నేను 8:30కి అమ్మాయి నేను రాయలపేటలో పికప్ చేసుకున్నాను, పికప్ చేసుకొని నేను టెంపుల్కి వెళ్ళినాను, హోటల్కి వెళ్ళినాను అని వాడు గౌరవంగా మనకి గర్వంగా ప్రవర్తించి చెప్పినాడు. అది కూడా వాయిస్ రికార్డ్ చేసి కూడా మనం పెట్టినాము. అది కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా మనం వాడు ధైర్యంగా నేను తీసుకెళ్ళాను మాట్లాడినాను కూడా చెప్తాను. ఉండేది వీడికి వాడు చెప్పకపోయినా మనకు రికార్డెడ్ దీంట్లో వన్ డే అంతా పాపను తీసుకెళ్ళి వాడు ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడో తెలియదు. మళ్ళీ ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ వచ్చి పాప ఏ విధంగా చేసుకోవడం.